వెల్కమ్ టు చక్రి బుల్స్. ఒంగోలు జాతి అభిమానుల ఆల్ టైమ్ ఫేవరెట్ బుల్ ధీరా తర్వాత ధీరా అంతటి గొప్ప గీత కాగలదని ముందే ఊహించి జూనియర్ ధీరా అని నామకరణం చేయడం జరిగింది. డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారు ఈ గిత్తను సేల్ చేసిన తర్వాత ఆ గిత్త ఎక్కడుందని చాలామంది ఒంగోలు జాతి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మన జూనియర్ ధీరాని ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు అనే విషయాలు ఆ గిత్త యజమానిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరునా? హరినాథ్ రెడ్డి. ఎక్కడి నుంచి తెచ్చినారన్నా గిత్తని? డివిఆర్ దగ్గర నుంచి. ఎంతకు తెచ్చినారన్నా? 8 లక్షలు. తెచ్చిన తర్వాత ఫస్ట్ పందెమేనా? ఎక్కడ దిగినారు? ఫస్ట్ పందెం నోడి కేటగిరీ. ఓకేనా? జూనియర్ హీట్లర్ ఉంది కదన్నా మీ దగ్గర? అదినా ఎక్కడుంది? రెస్ట్లో ఉందా? ఎట్లా దీనికి దానికి వేస్తారా? అవునా? అంటే జూనియర్ హీట్లర్ రెండు ఒకే సైడా ఇవి? ఓకే ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జూనియర్ ధీరా అండి డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి అక్షరాల 8 లక్షల రూపాయలు కొనుగోలు చేశారు. ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో మొదటి పందెంగా బరిలోకి దిగినాయి. కొత్తకోటలో 3వ స్థానం సాధించాయండి. చివరి వరకు హెవీ స్పీడ్లో తోలిందండి జూనియర్ ధీరా. మరి మంచి ప్రదర్శన ఇచ్చి మరిన్ని బహుమతులు తేవాలని, సీనియర్ వరకు మంచి ప్రదర్శన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్. థ్యాంక్ యూనా. వరకు లోడ్ వేసుకొని లాగిన గిత్తండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చింది. వెనకబడి లాగి. ఎక్కడి నుంచి తెచ్చినారన్నా గిత్తని? కృష్ణాపురం లక్ష్మీరెడ్డి దగ్గర వరకు పోయింది. ఓకే. తర్వాత మా దగ్గర ఎంతకు తీసుకున్నారన్నా అక్కడ నుంచి? 2,65,000. ఎన్నో పందెం ఆడిందన్నా న్యూ కేటగిరీ? ఫస్ట్ పందెం. కొత్తకోట న్యూ కేటగిరీ విభాగంలో 3వ బహుమతి సాధించిందండి జూనియర్ ధీరాతో కలిసి. మంచి ప్రదర్శన ఇచ్చింది. వెనకబడి లాగింది గిత్త. మంచి లోడ్ గిత్త అండి. పేరు ఏమైనా పెట్టినారన్నా? గిత్త పేరు కిల్లర్ అండి. కిల్లర్ అండ్ జూనియర్ ధీరా. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలే.